ఓ సినిమా రిలీజ్ అవుతోంది అంటే మన దగ్గర అయితే సహజంగా ఎలా ఉంటుంది, ట్రైలరో టీజరో గ్లిమ్సో రిలీజ్ చేస్తారు, పెద్ద ఈవెంట్ పెడతారు. బంబార్డ్మెంట్ అనేది కొన్ని వారాల ముందు నుంచి మొదలైపోతుంది కదా. ఆ పబ్లిసిటీ కోసం బతుకుతున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు హీరోలు కానీ, ఆ హీరోల పేరు చెప్పుకునే ఫ్యాన్స్ కానీ. వేరాస్ నేను క్లిప్ చూపిస్తాను చూడండి. మీకు చూసారుగా, వీళ్ళిద్దరు మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్. ఇద్దరు చూడండి ఎంత సింపుల్గా వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారో. డైరెక్టర్ కూడా ఉన్నాడు పక్కన. మలయాళం సినిమాని గత 30 ఏళ్ళుగా శాసిస్తున్న వీళ్ళిద్దరూ ఇలా సింపుల్గా కనీసం కెమెరాలు కూడా పెట్టుకోకుండా మొబైల్ కెమెరాలను మాట్లాడేసుకుంటున్నారు. షూటింగ్ ఎక్స్పీరియన్సెస్, అసలు ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి സിനിമയിലോ, ഇവన్నీ ഡിസ്കസ് చేస్తూ ഉన్నారు. നമ്മുടെ സിനിമ തമിഴിലും എല്ലാം റിലീസ് ഉണ്ടോ? തമിഴ്, തെലുങ്ക് ഭാഷ നമ്മൾ അടുത്ത വീക്കിലുണ്ടെന്ന് തോന്നുന്നു. ബാക്കിയെല്ലാം മലയാളം എല്ലായിടത്തും ഉണ്ട്. ఇప్పుడు మనకెందుకు ఇదంతా? ఎందుకంటే మన దగ్గర నిరంతరం ఏడుస్తూ ఉంటారు కదా, పెద్ద హీరోల సినిమా రావట్లేదు, థియేటర్లు మూతపడిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేశారు, పాప్కార్న్ 1500 అమ్ముతున్నారు డబ్బా, ఇలాంటి చర్చలు జరుగుతాయి కదా. మలయాళంలో ఇవేం లేవు. సినిమా థియేటర్లు మూతపడడం లేదు, టికెట్ రేట్లు పెంచేశారు అని గగ్గోలు లేదు, హీరోలు దోపిడీ చేస్తున్నారు అని అక్కడ నిర్మాతలు, దర్శకులు నెత్తి నోరు కొట్టుకోరు. ఎందుకని అంటే హీరోలు నిజంగా హీరోలు అక్కడ. ఇదిగో ఇలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. മലയാളികൾ ഈ മറ്റു ഭാഷകളൊക്കെ ഒരാഴ്ച എടുക്കും തോന്നുന്നു എല്ലാം സെൻസറായി വരാൻ. సింప్లిసిటీ. సినిమా ఖర్చు కూడా నాకు తెలిసి గట్టిగా 30-40 కోట్లు ఉంటుందేమో మ్యాక్సిమం. అలాంటి సినిమాలు అక్కడ 200-250 కోట్లు వసూలు చేస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అంటే సింప్లిసిటీ అనేది హీరోల్లో ఉంటే కనుక సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఆటోమేటిక్గా వాతావరణం బాగుంటుంది. అంతేనా? మన దగ్గర ఇలాంటి కోఆపరేషన్ కానీ, యాటిట్యూడ్ కానీ స్టార్ హీరోల్లో చూడగలమా? ఎక్స్పెక్ట్ చేయగలమా కనీసం?